ఇంకొకటి అంటే ఇంకొక విషయం, మోతీలాల్ వెనకాల ఇప్పుడు కనీసం 10 మంది కూడా రారు అనేది ఒక చర్చ. దీని గురించి ఏం చెప్తారు మరి? ఇప్పుడు సార్ నేనేమంటున్నా అంటే మోతిలాలు ఆమరణ నిరాదీక్ష చేసినప్పుడు ఒక్కడే ఉమ్. కొంతమందిని ప్రభావితం చేసిన. అవును. మీరు అక్కడే అర్థం కావాలి. ఉమ్. నేను అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మోతిలాల్ వెనకాల 10 మంది రాకపోతే ఏం తప్పేముంది సార్? ఉమ్. రారు అన్నప్పుడు అన్ని టైంలో అందరూ రారుగా. ఉమ్. రాకపోతే ప్రాబ్లం ఏంటి? ఉమ్. నేను ప్రయత్నం చేయకుండా అయితే ఆగరు కదా. రైట్. పర్వాలేదు సార్, నా వెనకాల ఒక్కరు కూడా రారు. ఉమ్. ఓకే, ప్రాబ్లం ఏముంది నాకు? ఉమ్. రాకపోతే ఏంటి సార్, నేను ముగ్గురుతో పోయి చేయలేదా? ఉమ్. ముగ్గురుతో పోయి 10 మందిని తయారు చేసి పోలేదా? రైట్. నా యొక్క ప్రయత్నం నేను చేస్తా. మీరు ఒక స్టేట్మెంట్ గా అంటే అవతలోళ్ళు నన్ను కించపరిచేలాగా మోతిలాల్ లీడరే కాదు, మోతిలాల్కి శూన్యం, మోతిలాల్కి వెనకాల ఎవరు లేరు, ఫైన్, నో ప్రాబ్లం. మోతిలాల్ అనేటోడు మోతిలాల్ ఒక్కడితోనే నాతో 10 మంది కాలేదు కదా, మీతో 10 మంది అయ్యేటోళ్ళు మీరు చేయండి, మీరు తీసుకుపోండి. ఎవరైతే ఏముంది సార్, నేను అల్టిమేట్ గా నిరుద్యోగులకు న్యాయం జరగాలి. అంటే మీ దాంట్లోనూ గ్రూప్లు ఏర్పడినాయి అనేది సార్ కరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిన తర్వాత నిరుద్యోగులు కామ్ డౌన్ అవ్వటం అనేది జరిగింది. అవునా? అవును. మరి సార్ అప్పుడేం తెలంగాణ రాలేదు. ఉమ్. పోరాటంలో నీ యొక్క సిన్సియారిటీ, నిజాయితీ అనేది కదిలిస్తా ఉంటది. అవును. అది నీ యొక్క ఎఫర్ట్ ని పెడతా ఉంటది. ఉమ్. నేను విరమించిన తర్వాత నా మీద ఏదైతే స్టేట్మెంట్ వచ్చిందో, ఉమ్. నేను ఢిల్లీలో పోయి చేసినప్పుడు అదే స్టేట్మెంట్, అదే ఫీలింగ్, అదే నా మీద ఉందా? లేదు కదా, మారుతుంది ఖచ్చితంగా మారుతుంది. నేను ఒకటే చెప్తున్నా సార్, నేను చేసే ప్రయత్నమే అన్ని క్రిటిసిజమ్స్ కి అందరికి సమాధానం ఇస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్ కొంతమంది కూడా మేము ఢిల్లీ వెళ్తామని కొంతమంది భిక్షాటన కూడా చేసిరు మొన్న. చేయని అంటే మరి వాళ్ళ ఐడియా వేరా, మీది వేరా? అల్టిమేట్ గా అందరం ఒకటే. ఎవరు చేసినా, ఎవరికి ఎట్లా చేసినా కూడా అల్టిమేట్ గా అందరం ఒకటే. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు, చేయని తప్పేం లేదు సార్. చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ ఉంటది. భిక్షాటన చేసే వాళ్ళు భిక్షాటన ఎందుకు చేస్తున్నారు? నిరుద్యోగ సమస్యల మీదనేగా. అవును. కేసులు వేసేటోళ్ళు కేసులు ఎందుకు వేస్తున్నారు? నిరుద్యోగ సమస్యల మీదనేగా. మరి గవర్నమెంట్ లో ఉండి గవర్నమెంట్ సార్ మనకు వ్యతిరేకత వస్తుంది, మనం దీని మీద ఆలోచన చేయాలని చెప్పేసి అంటారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? నిరుద్యోగులు న్యాయం జరగాలనేగా. మోతిలాల్ అనేటోడు కూడా ఒక గడ్డి పోస. నేను పెద్ద సముద్రం కాదు, నేను గడ్డి పోస, చిన్న రాయే సార్. నేను రేపు ఢిల్లీ ఒక్కడిని పోతానేమో, 10 మందితోనే పోతానేమో, చేత కాకపోతే పోనేమో. నా ప్రయత్నం అనేది నా ప్రయత్నం ఏ స్థాయిలో ఉంటది. నేను ఒకసారి ఒక విషయాన్ని పట్టుకున్నంటే ఏ స్థాయిలో నేను పట్టు బిగిస్తా, ఎంతవరకు పోతా, ఎంతవరకు నేను దీన్ని ప్రభావితం చేయగలుగుతాను నాకు తెలుసు. నేను అన్ని ఒక్కరితో చేసిన సందర్భాలు ఉన్నాయి, వేల మందితో చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను నా వెనకాల ఒకరు వస్తున్నారనో ఒకరు రాలేదనో నేను ప్రయత్నం చేసుకోకుండా నేను నా గురించి నవ్వుతారనో లేదంటే నా గురించి క్రిటిసిజం చేస్తారనో మోతిలాల్ వెనకాల ఎవరు లేరు. మోతిలాల్ వెనకాల ఎవరు లేనప్పుడు మీ వెనకాల 100 మంది ఉంటే మీరే తీసుకుపోండి సార్, మేము హ్యాపీ. ఏదైనా సమస్య తీరాలి ఫస్ట్. అల్టిమేట్ గా సమస్య గురించి మాట్లాడుతున్నాం, అంతవరకే సార్. నేనేమంటున్నా అంటే 20 సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉన్న కేసీఆర్ గారి వెనకాల ఈ రోజు పట్టుమని 10 మంది, 15 మంది, 20 మంది ఇవాళ నిలబడలేని పరిస్థితులు ఉన్నారు. అలాంటిది నేనెంత సార్? నేను ఎంతటోని? కానీ ఇంకొక విషయం అంటే ఆల్వేస్ బి ప్రాక్టికల్ గా ఉండాలి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక మూవ్మెంట్ అనేది వస్తుంది. ఆ మూవ్మెంట్ బట్టి అది ఇష్యూ ముందుకు పోతుంది. రైట్. అంటే నిన్న కూడా మానవతరాయ్ అని ఒక వ్యక్తి మాట్లాడుతూ నేను ఇదే క్వశ్చన్ అడిగిన, అంటే 1:100 అని వాళ్ళు అడుగుతున్నారు, పోస్టులు పెంచమని అడుగుతున్నారు, మరి ఎప్పుడు జరుగుతుంది ఇదంతా అంటే కనీసం అది జరిగే ప్రసక్తే లేదు, ఎవరి మాట మేము వినము అనేది ఆయన తెగించి చెప్పిండు ఆయన. అలాగే జాబ్ క్యాలెండర్ అనేది మేము ఇస్తాం, ఇకంతే, ఆ జాబ్ క్యాలెండర్ తోనే అయిపోతుంది అనేది ఆయన స్పష్టం చేశారు అక్కడికి. మరి అంటే దీన్ని ఎట్లా చూస్తారు, మరి ఎట్లా తీసుకుంటారు దీన్ని? నిరుద్యోగులను అడ్డ మీద కూలీలు అనుకున్నప్పుడు, నిరుద్యోగులను తలమాసినోళ్ళు అనుకున్నప్పుడు, నిరుద్యోగులను ముదిరిపోయిన బెండకాయలు అనుకున్నప్పుడు, నిరుద్యోగులు ఎగ్జామే రాయలేదని అనుకున్నప్పుడు, నిరుద్యోగులు వెనకాల ఇంకోడు ఉన్నాడు రాజకీయ రంగం అనే భ్రమలో ఉన్నంత వరకు ఇలాంటి మాటలే వస్తాయి సార్. తెలంగాణ కాదు ఈ దేశంలో సమూలమైన మార్పులు రావాలంటే ఆ శక్తి ఒక విద్యార్థికి, నిరుద్యోగికి, ఒక యువతకే ఉంటది. అలాంటిది వీళ్ళకి ఆల్రెడీ ఒక బుద్ధి రావాలి. ఇంత ముందున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పినాం, ప్రభుత్వాన్ని లేపింది మేమే, దించింది మేమే. అవును. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడం మాకు పెద్ద మ్యాటర్ కాదుగా. మాకు కూడా సందర్భం వస్తుంది. అంటే చేయనిస్తున్నారా పోలీసులు? అంటే మీ అంచనా వరకు మీ 9 రోజుల దానికి ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, వీళ్ళకి ఎన్ని రకాలుగా బాణాలు వేయాలో అన్ని రకాల బాణాలు వేసాం సార్. విడిచిపెట్టేది ఏం లేదు. 2 నియోజకవర్గాల్లో ఎవడు సర్పంచ్ గెలవకుండా చూసుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఉండదా? ఉంటది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ అడగరా? అడిగినప్పుడు ఎందుకు ఇది చేసినంటే ప్రజలు, నిరుద్యోగులు మా దగ్గర వచ్చినా కూడా పట్టించుకోలేదు కాబట్టి ఒక లైన్ వెళ్తాదిగా. అవును. ఒక సంకేతం వెళ్తాదిగా. అది అయిన తర్వాత మిగతా వాళ్ళకి
అరే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిలోనే గెలవలేకపోయినారు, మనం ఉండలేము, మనము ఇక మన స్థాయి మన పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందని చెప్పేసి నిరుద్యోగులతో పెట్టుకోవద్దన్న ఫీలింగ్ వస్తుందిగా మిగతా ఎమ్మెల్యేలకి. మరి ఎవరికి అప్పుడు ఆ పార్టీలో ఉండాలన్నా వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలన్నా లేదంటే ఆ పార్టీతో కొనసాగించాలన్నా వారు రాజకీయంగా వాళ్ళ సమాధి కావాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారుగా. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కాబట్టి ఇంకో ముఖ్యమంత్రి కావాలి మాకు. ఇప్పుడు మేము చేయాల్సింది మాకు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మా సమస్య పరిష్కారం చేయట్లేదు అనుకోండి, మేము ఇంకో ముఖ్యమంత్రిని సపోర్ట్ చేస్తుంది వాళ్ళ దాంట్లోనే. మా సమస్యలు మార్చుకుంటారు. అవును, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కూడా జరగకపోతే మేమే ఎమ్మెల్యే అనుకుంటాం సార్, మేము చందాలు వేసుకొని మేమే ఎమ్మెల్యే అనుకుంటాం. అప్పుడు కూడా సాధ్యమా ఎమ్మెల్యే అనుకుంటాం సార్? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక్కడే అంటే నేనేమంటున్నా అంటే ఏది కూడా సాధ్యం అసాధ్యం అనేది మనం ఏది చెప్పలేము, ఏది సాధ్యం అసాధ్యం అని చెప్పలేము. మాకున్న మార్గాలన్నీ ప్రయత్నం చేస్తామంటున్నాం. అల్టిమేట్ గా మా యొక్క పోరాటం అనేది ఉంటది. అట్లానే నిరుద్యోగులు అందరూ రోజు నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని చేస్తారా? మేము చేయమని చెప్పాం. నిరుద్యోగులకు మేము అన్ని టైంలో బయటకు వచ్చి టైం వేస్ట్ చేసుకోమని చెప్పాం. నేనైతే యాజ్ ఎ పర్సన్ గా నేను చదువుకున్నాను, నా పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను నిరుద్యోగులైనా విద్యార్థులైనా ఎవరైనా సరే ఒక మూమెంట్ కి వాళ్ళ సపోర్ట్ ని ఎప్పుడు తీసుకోవాలనో అప్పుడే వాళ్ళని అడగడం కరెక్ట్. అన్ని టైంలో వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి అది కరెక్ట్ కాదు. మనది కాదు, అది మన బాధ్యత కాదు. అది మన బాధ్యతగా నేను అట్లాంటివి చేయను, అలాంటి జోలికి పోను. నేను ఏమైనా రెస్పాన్సిబుల్ గానే చాలా ఆలోచన చేసి అందరూ నేను ఇన్ని రోజులు సైలెంట్ ఎందుకు ఉన్న మధ్యలో ఉంటే వాళ్ళందరూ జాబ్ కాలం గురించి వెయిట్ చేస్తున్నప్పుడు నేను కూడా వెయిట్ చేయాలి. వాళ్ళ కోపం ఉంటే నా కోపం ఉన్నాడు, వాళ్ళకు బాధ లేకపోతే నాకు బాధ లేదు. కనీసం తీరుతుంది అంటారా? కనీసం ఈ కోరికల్లో కనీసం 1-2 అయినా 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళన్నప్పుడు 30,000 ఉద్యోగాలు తిరగవా సార్? అవును, అది కరెక్టే. 30,000 ఉద్యోగాలు కూడా ఇప్పుడు 25,000 ఉద్యోగాలే, 24,000 ఉద్యోగాలు కూడా తిరగవా సార్? 24,000 ఉద్యోగాలు కూడా తిరగపోతే ఆ నెక్స్ట్ ఇక తర్వాత ఏం తీరువో తర్వాత నెక్స్ట్ అయితే రేవంత్ రెడ్డిని కలుస్తారు పక్కా. ఆయన అపాయింట్మెంట్ కలవాలనుకుంటున్నాం, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఆయన మమ్మల్ని అపాయింట్మెంట్ ఇచ్చి కలిస్తే నిరుద్యోగులకు విలువ ఇస్తున్నట్టు, లేదంటే ఇక ఢిల్లీ, లేదు అంటే ఆయన మాకు విలువ ఇవ్వనట్టు మేము ఢిల్లీకి పోతున్నట్టు. ఢిల్లీ పెద్దలు తమ్ముడిని కలవడానికి పోతాం, తమ్ముడి దగ్గర పర్మిషన్ చెప్తే అన్న దగ్గర పోతాం, మేము అన్న దగ్గర పోతున్నాం. ఇప్పుడు తర్వాత చోటబాయ్ బడాబాయ్. సో అన్నగారిని కలవాలి. చోట రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చోట బాయ్ అయితే ఆయన రాహుల్ గాంధీ బడాబాయ్, ఇద్దరు కలిపి అప్పుడు ఈ ఇద్దరు చేయకపోతే వీళ్ళకి దేశంలో ఏం జరగాలో జరుగుతుంది. సార్ నేను ఒకటి చెప్తున్నా సార్, నేను ఒక్కనే ఉన్నా కూడా నేను ఒక్కనే గుర్తుపెట్టుకోని నేను ఒక్క ప్రయత్నమే, నేను లక్షల మంది సమానం అని చెప్పాను. బట్ ఐ అన్టైర్డ్ ఒక ప్రయత్నం అనేది నేను చేస్తాను ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు. అంటే ఇప్పుడు ఇది 2 లక్షల ఉద్యోగాల టార్గెటా మీకు, లేదంటే ఈ నిరుద్యోగ సమస్యలు ఏదైతే ఇప్పుడు 3,000 పోస్టులు 4,000 టార్గెట్? మాకు 2 లక్షల ఉద్యోగాలు టార్గెట్ కావు. గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, గ్రూప్ 1 1:100, డిఎస్సి 19,000, జియో నెంబర్ 46. అవును, ఓకే. ఈ 5 సమస్యలు ఇప్పుడు టార్గెట్. 5 సమస్యలు గ్రూప్ లో సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి, 5 సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఈ పరిష్కారం చేసిన అనుకోండి సార్, మేము ఈ అన్ఎంప్లాయ్మెంట్ విషయం గురించి మాట్లాడము, మేము ఏ పార్టీల జోలికి పోము, ఏ ఒక్కటి కూడా ఏం మాట్లాడము. ఓకే, ఒకవేళ ఇవి జరగలేదు అనుకోండి, మేము ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మేము ఎందుకు సైలెంట్ గా ఉంటాం? రైట్. నెక్స్ట్ కార్యాచరణ అయితే ఖచ్చితంగా మేము ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలు చేస్తూనే ఉంటాం సార్, ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తూనే ఉంటాం, చేసుకుంటూ పోతూనే